ఇప్పుడు మీ అందరికీ నేను టీటీసీ టైలరింగ్ రికార్డ్స్ చూపిస్తున్నాను. మొత్తం 6 రికార్డ్స్ ఉంటాయి. ప్రిపేర్ చేసుకున్న రికార్డ్స్ ఉంటాయి. ఇంకొక 1 రికార్డ్ మాత్రం ఫైనల్ డెమో అంటారనమాట దాన్ని మనం. ఫస్ట్ వన్ మీకు చూపిస్తున్నాను. టీటీసీ టైలరింగ్ రికార్డ్. మా టీచర్ వచ్చేసి ప్రమీల మేడం ఉంది. ఫస్ట్ వన్ మనం హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసే హ్యాండ్ కర్చీఫ్ అనమాట ఇది. హ్యాండ్ కర్చీఫ్ పేపర్ కటింగ్. నెక్స్ట్ దిండు గలేప అంటే పిల్లో కవర్. మనం పిల్లో కవర్ యూజ్ చేస్తాం కదా, అది ఇది సేమ్ యాజ్ యూజువల్గా ఇది పేపర్ కటింగ్, పిల్లో కవర్. ఇవన్నీ మెజర్మెంట్స్ ఉంటాయి, లెసన్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెజర్మెంట్స్ తోటి మనం ఇలా మెజర్మెంట్స్ తీసుకొని క్లాత్ తోటి అండ్ చార్ట్ కటింగ్ అంటే పేపర్ కటింగ్ కూడా చేసుకొని ఇలా స్టిక్ చేయాలి. నెక్స్ట్ ఇన్నర్, సేమ్ ఇది కూడా మెజర్మెంట్స్ తోటి. పెట్టుకోట్ సేమ్ ఇవి కూడా మెజర్మెంట్స్ తోటి ఈ విధంగా. అలా అని సింగిల్ కూడా పెట్టొద్దు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉండాలి పేపర్ కటింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఇది కూడా. మ్యాక్సిమం ఇది హ్యాండ్తోనే కుట్టాలి, కానీ కొన్ని మిషన్ మీద స్టిచ్చింగ్ చేసినవి ఉన్నాయి, కొన్ని హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసినవి ఉన్నాయి. నెక్స్ట్ జబ్లా. ఇది మనం షార్ట్ అంటే జీన్స్ పైకి ఇలా మామూలుగా వేసుకుంటాం కదా, అది అన్నమాట జబ్లా అన్నమాట. ఈ విధంగా షేప్ వచ్చేసి డైరెక్ట్ 2 పీసెస్ తోటి ఉంటుంది అన్నమాట జబ్లా అనేది. హ్యాండ్స్ సపరేట్గా కటింగ్ ఉండి అలా ఏం ఉండదు, జస్ట్ 2 పీస్తో మాత్రమే ఈ జబ్లా అనేది స్టిచ్చింగ్ చేస్తారు. ఇంకొకటి మళ్ళీ ఇది కూడా సేమ్ పేపర్ కటింగ్. ఈ జబ్లాకి కూడా మనం ఇక్కడ నెక్ దగ్గర ఏదైనా మన ఇష్టం వచ్చిన డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చు, దీన్ని జబ్లా అంటారు. ఇట్లా నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి డోరీస్ స్టిచ్చింగ్ చేసేసి. నెక్స్ట్ 6 పీసెస్ శారీ పెట్టుకోట్ అనమాట. అందరు శారీ పెట్టుకోట్ యూజ్ చేస్తారు కదా మామూలుగా, సేమ్ అదే విధంగా ఓన్లీ 6 పీసెస్ తోటి. 2 పీసెస్ ఏమో పెద్దగా ఉంటాయి అన్నమాట ఈ షేప్, మిగతా 4 పీసెస్ ఇలా షార్ట్గా ఉంటాయి. ఇవి కూడా మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ చేసినాం. పేపర్ కటింగ్ కూడా అంతే. ఈ 6 పీసెస్ శారీ పెట్టుకోట్. ఇది 4 పీసెస్ శారీ పెట్టుకోట్ అండి. ఇదైతే నేను హ్యాండ్తోనే స్టిచ్చింగ్ చేసేసాను. మొత్తం 4 పీసెస్ ఉంటాయి. ఫ్రంట్ 2 పీసెస్ వస్తాయి, బ్యాక్ 2, ఇక్కడ కూడా 2 పీసెస్, ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్. ఇక నడుము పట్టికి మనం సపరేట్ తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఫ్రాక్. ఇప్పుడు ఫ్రాక్స్ వేసుకుంటారు కదా, బేబీ ఫ్రాక్స్, ఇట్లా కుచ్చులు పెట్టి ఈ విధంగా కుచ్చులు పెట్టి ఇట్లా మామూలుగా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇగో మొత్తం టోటల్గా సేమ్ దీనికి కూడా అంతే, కుచ్చులు పెట్టి చార్ట్ కటింగ్లో కూడా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఇవన్నీ సపరేట్ పీసెస్ కటింగ్ చేసుకొని మనం ఇట్లా గమ్తో జాయిన్ చేసుకొని అతికించుకోవాలి. ఈ రికార్డులో అట్లనే ఉంటుంది సేమ్. ఇది కూడా అంతే, చిన్న పీసెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసి ఇలా జాయిన్ చేయాలి. ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ మెజర్మెంట్స్కి మనం ఒక 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనం కుట్టేసరికి కొంచెం చిన్న సైజు వస్తుంది కాబట్టి కొంచెం ఒక 1 ఇంచు 1.5 ఇంచు ఎక్కువ తీసుకోవాలి వీటికి. నెక్స్ట్ బనియన్. ఇప్పుడు మామూలుగా బనియన్ ఉంటుంది కదా, అది అన్నమాట. సేమ్ ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా 2 పీసెస్ తోటే స్టిచ్చింగ్ చేస్తారు. ఇది కూడా హ్యాండ్ మీదే స్టిచ్చింగ్ చేసేసాం. నెక్స్ట్ పంజాబీ షర్ట్ అనమాట. పంజాబీ డ్రెస్సెస్ ఉంటాయి కదా స్కర్ట్స్ తోటి, అది అన్నమాట. సేమ్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్. ఇది 2 పీసెస్. ఇది కూడా హ్యాండ్స్ సపరేట్ అనమాట. సేమ్ కూడా అంతే, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పంజాబీ షర్ట్ అన్నమాట. నెక్స్ట్ షల్వార్. అంటే ఇది కొంచెం పైంటే, కానీ ఇది 4 పీసెస్ తోటి వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్ టైప్లోనే ఉంటుంది, కానీ కొంచెం స్టిచ్చింగ్ డిఫరెంట్. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఈ విధంగా. నెక్స్ట్ సాదా జాకెట్. ఈ సాదా జాకెట్ ఏంటంటే క్రాస్ బెల్ట్ ఉండే అనమాట. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా, అదే మోడల్. కాకపోతే ఇక్కడ ప్రిన్స్ కట్ ఉండదు, జస్ట్ ఇట్లా టక్స్ ఇస్తాం అంతే. జస్ట్ మామూలుగా చిన్న కుడతాం. ఇక కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా. సేమ్ ఇక్కడ మీకు మార్కింగ్ చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్, హ్యాండ్స్ సపరేట్, ఇవన్నీ సపరేట్ అతికించాం. మళ్ళీ
ఇవన్నీ స్టిచ్చింగ్ మళ్ళీ. ఇప్పుడు అంటే అప్పట్లో నానమ్మ వాళ్ళు వేసుకుంటుండ్రి కదా క్రాస్ బెల్ట్ వేసుకోకుండా, అంటే ఇక్కడ ముడేసుకుంటుండ్రి, అట్లా ముడేసుకునే వాళ్ళు అట్లా అట్లా ఉంటుండే కదా. కాకపోతే ఇక్కడ మనం ముక్స్ పట్టి కాజా పట్టి పెట్టినాం అంతే. నెక్స్ట్ జాకెట్, ఇది క్రాస్ బెల్ట్ జాకెట్. ఇప్పుడు మనం అందరం యూజ్ చేసేది క్రాస్ బెల్ట్ వస్తాయి కదా ఫ్రంట్, అట్లా సేమ్ యాజ్ యూజువల్గా ఎట్లా అంటే హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది కూడా ఈ పేపర్ కటింగ్ చూసారా, ఇక్కడ కూడా మనం క్రాస్ బెల్ట్ సపరేట్గా కటింగ్ చేసుకొని జాయిన్ చేసినాం. ఈ క్రాస్ బెల్ట్ కూడా హ్యాండ్స్ ఇవన్నీ. నెక్స్ట్ కుచ్చుల పాయింట్. కుచ్చుల పాయింట్ అంటే ఇప్పుడు పంజాబీ షర్ట్ చూసిందా, అలాంటి వాటికి వేసుకుంటారు అన్నమాట. ఇది ఏం జస్ట్ ఇది కూడా కొంచెం కటింగ్ డిఫరెంట్. కటింగ్ స్ట్రైట్ కటింగే ఉంటుంది, కానీ కటింగ్ మాత్రం కొంచెం విడత్ అనేది ఎక్కువ తీసుకుంటాం. ఇలా కుచ్చులు పెట్టుకోవడానికి మనం స్ట్రైట్గా మాత్రమే మనం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట, ఇలా కుచ్చులు పెట్టుకోవడానికి. ఇక డోరీ కంపల్సరీ, ఇది సపరేట్ పీస్, ఇది సపరేట్ పీస్, అట్లా ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి. ఈ పేపర్ కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇది కూడా సపరేట్. ఇవన్నీ అతికించాలి అన్నమాట. ఈ రికార్డులు అనేది మనం ఏ విధంగా అయితే కుడతామో ఆ విధంగా అతికించాలి. పేపర్ కటింగ్ కూడా అలాగనే చేయాలి. నెక్స్ట్ సాదా పాయింట్. ఇప్పుడు మీరు చూసినారు కదా కుచ్చుల పాయింట్ ఎట్లనో, ఇది కూడా సేమ్ అలాగనే, కాకపోతే ఈ లెంత్, ఈ కింద ఉన్న లెంత్కి ఒక 2-3 ఇంచెస్ ఇది ఎక్కువ ఉంటుంది అంతే. స్ట్రైట్ కటింగ్ ఏముండదు, జస్ట్ తీసుకొని జాయింట్లో జాయిన్ చేయాలి. ఈ డోర్ ఇది నాడపట్టి ఒక్కటి, నాడపట్టి కూడా ఇందులోనే సపరేట్ కూడా అవసరం లేదు. అట్లా చూస్తున్నారు కదా 1, 2 ఈ విధంగా. మనం సపరేట్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు, కానీ నాడపట్టి కూడా ఇందులోకి కొంచెం ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ తీసుకొని పెట్టుకుంటా కూడా నో ప్రాబ్లం. అట్లుంటుంది అనమాట సాదా పాయింట్. ఇవన్నీ సపరేటే, ఇవన్నీ అతికించినాం చూడండి. నెక్స్ట్ నిక్కర్. ఇప్పుడు షార్ట్స్ వేసుకుంటారు చూడు కుచ్చులతోటి, అదనమాట షార్ట్ నిక్కర్. ఇక కుచ్చులు పెట్టుకోవచ్చు, కానీ నిక్కర్కి అయితే కంపల్సరీ. అంటే నిక్కర్ అంటే ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ చిన్నపిల్లలకి నిక్కర్ టైప్లో వస్తుంది చూడండి, ఆ టైప్ అనుకోండి, ఆ టైప్ నిక్కర్. ఇట్లా ఇది చార్ట్ కటింగ్ అనమాట, అంతే. ఫస్ట్ రికార్డ్ మొత్తం ఇవి ఉంటాయండి. మొత్తం డ్రెస్సెస్ స్టిచ్చింగ్, ఇవన్నీ కర్చిప్, బిందుగలేప, ఇవన్నీ ఒక రికార్డ్. ఫస్ట్ రికార్డ్ ఇది, టీటీసీ ఫస్ట్ రికార్డ్.